నిన్న డీజీపీ శివధర్ రెడ్డి ముందు 37 మంది మావోయిస్టులు సరెండర్ అయిపోయారు. ఇందులో రాష్ట్ర స్థాయి నాయకులు 3 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా రకరకాల సంఘాలలో సభ్యులు. రాష్ట్ర స్థాయి నాయకులలో ఆజాద్ అలియాస్ కొయ్యాడ సాంబయ్య, వీళ్ళు ఆయన అసలు పేరు కొయ్యాడ సాంబయ్య, ఆయన పార్టీలో ఆజాద్ అని పేరు ఉంది. ఆయన సరెండర్ అయ్యారు. ఆయన స్టేట్ కమిటీ మెంబరు, తెలంగాణ స్టేట్ కమిటీ. అట్లాగే అప్పాసి నారాయణ అలియాస్ రమేష్, ఆయన కూడా సరెండర్ అయ్యాడు. అట్లాగే సోమ్దా అలియాస్ ఎర్రా, ఈయన ట్రైబల్ లీడరు, ఈయన కూడా ఒక మహారాష్ట్ర స్టేట్ కమిటీ లీడర్ అని చెప్తున్నారు. సో ఈ 3 స్టేట్ కమిటీ లీడర్ సరెండర్ అయ్యారు. వీళ్ళిద్దరు ఆజాద్ మీద, తర్వాత అప్పాసి నారాయణ మీద, ఇద్దరి మీద కూడా 20 లక్షల రివార్డు ఉంది. సో వీళ్ళందరికి కూడా దాదాపు 1,70,00,000 పైన, 1,41,00,000, 1,41,00,000 ఇమీడియట్గా ఇస్తున్నాము. దాంతోపాటు వాళ్ళకి రిహాబిలిటేషన్ కార్యక్రమాలు మేము చూస్తామని ఆయన డీజీపీ ప్రకటించారు, శివధర్ రెడ్డి. ఆయన ఈ సందర్భంగా చెప్పింది ఏంటంటే, ప్రధానంగా మావోయిస్టులు 3 కారణాలతో సరెండర్ అవుతున్నారు. ఒకటి, అంతర్గత విభేదాలు మావోయిస్ట్ పార్టీలో వచ్చాయి. కొంతమంది ఆయుధాలు పట్టుకొని పోరాడాలంటున్నారు, కొంతమంది లేదు మనం సరెండర్ అయిపోదాం అంటున్నారు. ఈ విభేదాలు రావడం, అట్లాగే అక్కడ బస్తరు ఆ ఏరియాలో ట్రైబల్స్కి తెలుగు లీడర్ల మధ్య, ట్రైబల్ లీడర్స్కి తెలుగు లీడర్ల మధ్య కూడా కొన్ని విభేదాలు వచ్చాయి అనేది ఒక కారణం అయితే, రెండో కారణం ఆరోగ్యం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు, 30-40 ఏళ్ల నుంచి ఉద్యమాల్లో పనిచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆజాద్ 30 ఏళ్ళుగా ఆయన పనిచేస్తున్నాడు ములుగు జిల్లా. సో కాబట్టి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా హార్డ్ లైఫ్ అది, అడవుల్లో తిరగడం అనేది ఎంత ఈజీ కాదు. వేళకి ఫుడ్ ఉండదు, వాటర్ దొరకదు. మనకి ఏదన్నా చిన్న ఆరోగ్య సమస్య వస్తేనే, ఇక్కడ బయటే మనం అన్నీ ఉండే తలడిల్లిపోతాం. అక్కడ ఏమీ ఆరోగ్యానికి ట్యాబ్లెట్లో ఇంకోటో ఏమీ దొరకదు. పసురులు ఆకులను చేసుకొని ఉండాలి. సో అందువల్ల హార్డ్ లైఫ్ కాబట్టి వాళ్ళకి ప్రధానంగా జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ విపరీతంగా వస్తాయి. దాంతోపాటు డయాబెటీసు, మోకాళ్ళు, వాళ్ళు ఎక్కువ రోజుకి మినిమం 2 గంటలు నడుస్తారు. సో కాళ్ళు నొప్పులు అవన్నీ. నడవడం అంటే ఏదో మనలాగా వాకింగ్ ట్రాక్లో నడవడం, జాగింగ్ ట్రాక్లో నడవడం కాదు. కొండలు, గుట్టలు, లోయలు, రాళ్ళు ఇవన్నీ ఉంటాయి. సో పైగా దారులను అవాయిడ్ చేయాలనేది వాళ్ళ రూలు. దారుల్లో కాపు కాస్తారు కాబట్టి దారుల్లో కాకుండా రగ్గిడిగా ఉన్న దీంట్లో నడవాలి. సో వీటన్నిటి వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి చాలా ఉంటాయి. ఇక మూడోది వ్యక్తిగత కారణాలు. చాలాసార్లు వాళ్ళకి ఉద్యమం మీద నమ్మకం పోతుంది, ఏదో ఒక కారణంతో ఉద్యమంలోకి వచ్చుంటారు. వచ్చిన తర్వాత ఇది సక్సెస్ అవుతుందా లేదా, ఎంతకాలం ఇలాగా అన్న ఒక సందేహాలు, అనుమానాలు వాళ్ళ మీద, వాళ్ళ ఉద్యమం మీద వస్తాయి. సో రకరకాల ఇలాగా 3 కారణాలు ఆయన చెప్పాడు. సో ఈ 3 కారణాలతో వస్తున్నాయని. ఇప్పటి వరకు ఆయన చెప్తున్నది ఏమంటే, మొత్తం 465 మంది మావోయిస్టులు సరెండర్ అయిపోయారు తెలంగాణలో అని చెప్తున్నారు. ఇంకా 59 మంది ఉన్నారు. అందులో ప్రధానంగా సెంట్రల్ కమిటీలో కూడా మావోయిస్టులు తెలంగాణ నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా సరెండర్ అయిపోమని ఆయన పిలిపించాడు. మొత్తంగా ఇప్పుడు సెంట్రల్ కమిటీలో 9 మంది మావోయిస్టులు ఉన్నారు. అందులో 5 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు అనేది ఆయన అనౌన్స్ చేశాడు. గణపతి, మల్లా రాజిరెడ్డి, దేవ్జీ, గణేష్, దామోదర్, చొక్కారావు అలియాస్ దామోదర్, ఆయన ఇప్పుడు తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడని చెప్తున్నారు. యాక్చువల్గా ఆయన కూడా సరెండర్ అవుతున్నారు. యాక్చువల్గా ఈ ఆజాద్ని, ఈ అప్పాసి నారాయణ వీళ్ళందరినీ వారం ముందేగా పట్టుకున్నారు. యాక్చువల్గా అప్పుడు ఏపీసీఎల్స్ కూడా ప్రకటించారు ఇలా పట్టుకున్నారని. దాని తర్వాత ఏపీసీఎల్స్ వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. అంటే అర్థం వీళ్ళు పట్టుకోలేదు, వీళ్ళే వచ్చి కాంటాక్ట్ చేసి సరెండర్ అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని. అయితే రేవంత్ రెడ్డి ఏం ప్లాన్ చేశాడంటే, పెద్ద ఎత్తున సెంట్రల్ కమిటీ మెంబర్లు రాజిరెడ్డి కానీ లేకపోతే దామోదరు ఇలాంటి వాళ్ళు సరెండర్ అయితే దాన్ని తనే ఆర్గనైజ్ చేసి తను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎట్లయితే రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలో పెట్టాడో అలాగే పెట్టి దాన్ని ప్రచారం చేసుకుంటే నేషనల్ లెవెల్లో పేరు వస్తుంది. ఎందుకంటే 28వ తేదీ ఛత్తీస్గఢ్లో
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీల సమావేశం ఉంది. దానికి ప్రధానమంత్రి మోడీ అండ్ హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వస్తుంది కాబట్టి తను కూడా అలా చేయడం వల్ల ప్రచారం వస్తుంది అనేది రేవంత్ రెడ్డి భావించాడు. కానీ ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు సెంట్రల్ కమిటీ వాళ్ళు. అందుకని వీళ్ళని శివధర్ రెడ్డి దగ్గర సరెండర్ అయిపించే కార్యక్రమాన్ని చేసేయమని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే శివధర్ రెడ్డి చెప్పింది ఇంకొకటి కూడా షాకింగ్ అంశం ఏమంటే, ఈ 37 మందిలో 2 మాత్రమే తెలంగాణ వాళ్ళు, అంటే ఆజాద్ అండ్ నారాయణ, వీళ్ళిద్దరే తెలంగాణ వాళ్ళు. మిగతా 35 మంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేవాళ్ళు. అంటే వీళ్ళ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళని వీళ్ళు పట్టుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఒక పెద్ద లీడర్ సరెండర్ అవ్వడానికి వెళ్తే అతను ఒక్కడే అవ్వడానికి ఒప్పుకోవట్లేదు ప్రభుత్వాలు. నువ్వు కొంతమందిని పట్టుకురా, తీసుకురా అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక సంఖ్య కనబడితే అది వీళ్ళకి బిల్డప్ చేసుకోవడానికి, ప్రచారానికి పనికొస్తుందని. సో అలాగా ఇప్పుడు ఒక 35 మందిని ఛత్తీస్గఢ్ నుంచి వీళ్ళు పట్టుకొచ్చి వీళ్ళు ఆధ్వర్యంలో సరెండర్ చేయించారు, ఆజాద్ అండ్ నారాయణ. సో దీంతో పాటు ఇప్పటి వరకు తెలంగాణలో సరెండర్ అయిన వాళ్ళు ఆయుధాలు అప్పగించలేదు. గతంలో చంద్రన్న వాళ్ళు సరెండర్ అయినప్పుడు కూడా ఆయుధాలు అప్పగించలేదు. వీళ్ళు మాత్రం ఆయుధాలు కూడా అప్పగించారు. AK-47, తర్వాత SLR, G3, 303 రైఫిల్, ఇవన్నీ కూడా తీసుకొచ్చి సరెండర్ అయ్యారు. సో అంటే 11 మంది వరకు ఆయుధాలను తీసుకొచ్చి సరెండర్ అయినట్టుగా శివధర్ రెడ్డి చెప్తున్నాడు. అట్లాగే ఆజాద్ కూడా పిలిపించాడు, మిగతా వాళ్ళు కూడా సరెండర్ అయిపోండి. అట్లాగే తను మా సెంట్రల్ కమిటీ సెక్రటరీ ఎవరనే విషయం కూడా మాకు తెలియదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది అని చెప్తున్నారు. అది కూడా వాస్తవమే. ఎందుకంటే ఉద్యమంలో నిర్బంధం పెరిగినప్పుడు కమ్యూనికేషన్ వాళ్ళకి మామూలుగా మళ్ళాగా మొబైల్ ఫోన్లు వాడుకోవడం కాబట్టి వాళ్ళకి కొరియర్ సిస్టమ్ ఉంటుంది. ఆ కొరియర్ సిస్టమ్ బ్రేక్ అయిపోతుంది.